వీర్య కణాలు పడిపోవటంలో ఇంకొక ముఖ్యమైన కారణం వారికోసీల్. అంటే ఇదేంటి? నమస్తే, నేను మీ డాక్టర్ సుధీర్, డాక్టర్ కేర్ హోమియోపతి, కుకట్పల్లి బ్రాంచ్లో సీనియర్ కన్సల్టెంట్. వారికోసీల్ అన్నది మనకి ఆ వృషణాలు ఉన్న చోట బ్లడ్ సప్లై ఎప్పుడైతే సరిగ్గా ఉండదో దానివల్ల ఆటోమేటిక్గా వృషణాల్లో ఉత్పత్తి అయ్యే వీర్య కణాలు ఎప్పుడైతే టెంపరేచర్ అన్నది వాటికి సరిగ్గా రెగ్యులేట్ అవ్వదో ఆటోమేటిక్గా వీర్య కణాలు చనిపోతాయి. ఎందుకంటే టెంపరేచర్ తక్కువ ఉండటం వల్ల వీర్య కణాలు చనిపోతాయి. సో కంపల్సరీగా వారికోసీల్కి సర్జరీకి వెళ్ళాలి అని చెప్పేసి చాలామంది డిసైడ్ చేసుకుంటారు. కానీ వారికోసీల్కి పర్మనెంట్ క్యూర్ సర్జరీ లేకుండా డాక్టర్ కేర్ హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా కంపల్సరీగా సర్జరీ లేకుండా మీకు మీ సమస్య పరిష్కారం అవడానికి మంచి రిజల్ట్స్ అయ్యి ఉన్నాయి. సో వీర్య కణాలు ఎప్పుడైతే ఉష్ణోగ్రత లేక చనిపోతాయో కౌంట్ అన్నది పెరగటం జరగదు. ఆటోమేటిక్గా ఎప్పుడైతే కౌంట్ అన్నది లేదో మనకి కన్సెప్షన్కి చాలా ఇబ్బంది అవుతుంది. సో వెరికోసీల్ అన్నది అండర్లయింగ్ కాజ్, అంటే కారణం తీసేస్తే లక్షణాలు పోతాయి. కౌంట్ అది పెరగాలి అన్నప్పుడు కంపల్సరీగా అల్ట్రాసౌండ్ స్క్రోటమ్ అన్నది చేస్తే ఆటోమేటిక్గా మీకు హైడ్రోసీల్ వల్ల కానీ వెరికోసీల్ వల్ల కానీ మీకు ఈ రెండు నిర్ధారణ అయితే ఈ రెండు కారణాల వల్ల మేజర్గా మీకు వీర్య కణాలు పడిపోవటం జరుగుతూ ఉంటుంది. సో అండర్లయింగ్ కాజ్ తీసేసినప్పుడు వీర్య కణాల ఉత్పత్తి కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఏ కారణం అన్నది ముఖ్యం. హోమియోపతి డాక్టర్ కేర్ హోమియోపతిలో కారణం బట్టి ఫలితాలు అయ్యి ఉంటాయి కాబట్టి ఆ ఒక్క ప్రాబ్లంని ఎప్పుడైతే మనం చూసుకుంటామో కంపల్సరీగా మంచి ఫలితాలు అయ్యి ఉంటాయి. దీంట్లో జాగ్రత్తలు ఏమన్నా తీసుకోవాలా? మెడిసిన్స్తో పాటు జాగ్రత్తలు అయ్యి తీసుకున్నప్పుడు కంపల్సరీగా మీకు వారికోసీల్కి డాక్టర్ కేర్ హోమియోపతిలో మంచి పరిష్కారం లభిస్తుంది. నమస్తే.